హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజీ వ్లాగ్స్. నేను మీ రాజ్యలక్ష్మిని. ఇదిగోండి, ఈరోజైతే నేను 4 మొక్కలు కొని 4 రోజులైందండి. ఒకటేమో మామిడి పెద్దది, ఒకటేమో చిన్న మామిడి, ఇంకోటేమో నిమ్మ, ఇదేమో వచ్చేసి ఇది వాటర్ యాపిల్. ఈ 4 మొక్కలు కొనుక్కున్నాను ఇంకా నాటుకోవాలని చెప్పేసి. నేను ఇంకా అయితే మా ఇంట్లో పెద్ద బండలు నేల మీద పరిసి ఉన్నాయి. అయిగోండి బుడ్డ మామిడికాయలు చూసారా, చిన్ని పడిందే తెచ్చాడు అతను. నేను నమ్మనని చెప్పేసి ఎప్పుడు తీసుకుంటాలే మొక్కలు ఆయన కాడ. అయితే ఇంకా ఈ బండలన్నీ చూసారుగా, అలా పరిసి ఉన్న బండల్ని లేవ తీపిచ్చి అలా గాడిలాగా కొట్టించి ఘాట్లో బండలు వేయించాను. అయితే ఎందుకంటే ఇప్పుడు అదంతా ఇది మరువు అనమాట, మంచి మట్టి కాదు, మరువు మట్టి. లేకపోతే గాడి కొట్టించాల్సిన అవసరం ఉండదు, మంచి మట్టి అయినది. ఇది మరువు మట్టి కాబట్టి మరువులో మొక్కలు అంత బాగా ఎదగవు. అందుకని చెప్పేసి ఇంక మళ్ళీ దీంట్లో చెరువు మట్టి పోపించుకోవాలి, చెరువు మట్టి తోలించుకోవాలి కొంచెం. అయితే ప్రస్తుతానికైతే మా ఇంట్లో ఒక మూల కాస్తుంది. ఈ పని అవ్వంగానే ఆ మూల మట్టి కూడా పోయించుకోవాలి. ఎలాగో ట్యాంకీ కడిగిచ్చాము. ఇవాళ వచ్చాడు అబ్బాయి కడిగి పెట్టడానికి. ఇంక వెళ్తుంటే కొంచెం కూడా చెయ్యయ్యా, వేరే దీని డబ్బులు దీనికి ఇస్తాలే అంటే సరే మేడం అని చేస్తున్నాడు. అదిగోండి ఆ ఒక బండ, పెద్ద బండలని సపోర్ట్ కోసం మా ఇంటికి ఎదురుగా అతను వచ్చాడు, మాకు తెలిసిన అతనేలే. కాస్త పిలిస్తే వచ్చాడు పట్టడానికి. చూస్తున్నారా ఎంత టెక్నిక్గా ఎలా వేస్తారో ఈ మొక్కల కోసం అండి. ఒక పని కాలేదు ఈరోజు. ఇంకొకటి ఏమైంది, పైపులు ఉన్నాయి తెలియక మాకు మర్చిపోయాము. తెలియటం ఎందుకు తెలియదు, పైపుల సంగతి మర్చిపోయి ఈ అబ్బాయి గాడి కొడుతుంటే పైపుకి గడ్డపార తగిలి చిన్న బెజ్జం పడింది. ఇంకా వాటర్ అన్నీ పోతున్నాయి. ఇంకేం చేస్తాము, మళ్ళీ ఆ పైపులు ఆ లీకేజీలు అన్నీ సరి చేసి అబ్బాయిని తీసుకొచ్చుకొని మళ్ళీ ఆ పైపులన్నీ సెట్ చేయించుకున్నాము. ఏముంది రండి, కొంచెం కట్ చేశాడు ఆ డ్యామేజ్ అయిన వరకు, ఇంకో ముక్కేసాడు అంతే. వాటర్ అయితే ఎక్కినాయి. అప్పటిదాకా సన్న దారతో పోతున్నాయి. ఇగో చూసారుగా ఎలా వేసారో, బండలు అయితే అలా పరిశారు. ఇదిగోండి అదే అట్లా పోతున్నాయి అనమాట. అది చూసారా, కుంట అయింది, చిన్న సైజు కుంట. అయితే అక్కడ దాకా తవ్వి పెట్టమన్నాళ్ళి పైపులు వేయటానికి. ఇంకెక్కడైతే ఇంట్లో మూలన మట్టి ఉందిగా, ఆ మట్టి అయితే పోయించుకోవాలి మేము మంచిగా. చూసారుగా ఎలా అయిందో. మట్టి కూడా పోసారు, అబ్బాయి మట్టి పోసాడు, ఆ మూల మట్టి తీసుకొచ్చి. ఇంక నేనైతే మొక్కలు నాటుకోవడానికి వాటర్ అయితే తెచ్చుకున్నా. అదిగోండి బకెట్. ఇంకా ఇప్పుడు లోపలికి వెళ్ళి ఇంకా పోసిన మట్టి అదిగోండి అట్లా పోపించుకున్నా. 3 చోట్ల 3 కువ్వలు, 3 మొక్కలు వేద్దామని ఆ ప్లేస్లో. అదిగోండి కాస్త గుంతాలు తీసి ఇంకా మళ్ళీ మొక్కలు నాటాక కూడా మట్టి అటు ఇటు పోకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటే కొంచెం ఇటుక బిళ్ళలో ఏయో పెట్టుకోవాలి. ఎందుకంటే మళ్ళీ సమ్మర్ వస్తేనే మనకి మొక్కలుకి మట్టి, ఆ ప్లేస్ అంతా మట్టితో నింపేది. ఇప్పట్లో చెరువులో నీళ్ళు ఉంటాయి కదా, ఇంకా మట్టి తోలరనమాట వర్షాకాలం కాబట్టి. చెరువు ఎండిపోయిన తర్వాత అప్పుడు చెరువులో మట్టి తోలుతారు. అట్లా తోలినప్పుడే ఇంక మనం ఒక ట్రక్ ఇడిపించుకోవచ్చు. నేనైతే కొంచెం 2 ఏళ్ళకోసారి 3 ఏళ్ళకోసారి ఒక ట్రక్ మట్టి తోలించుకొని చెట్లలో అయితే పోపించుకుంటాను అనమాట. పోయిన సంవత్సరం కూడా పోయించుకున్నాను. ఇంకా ఈ సంవత్సరం అయితే ఇదిగో ఇప్పుడైతే ఈ గాడి నిండా పోయించుకోవాలన్నమాట. ఇలా సెట్ చేసుకున్నా. చూసారుగా. అయితే ఇది ఏమైందంటే ఎత్తు రాలేదు, ఇంకొంచెం గుంత తీయాలి. లిక్కి తెచ్చుకొని మళ్ళీ కాస్త గుంత అయితే తీసుకొని అదిగో లిక్కి ఇచ్చాడు మావయ్య. ఇంకిప్పుడు అదిగో చూడండి, కాస్త గుంత కొట్టి కాస్త గుంత లోతుగా పెడదాం. లోతుగా పెడితే అప్పుడు మట్టి ఏర్లు పోకుండా ఉంటాయి అన్నమాట. అందుకోసం ఇంకాస్త గుంత చేస్తున్నాను. మొక్కలంటే అయితే చాలా ఇష్టం, అందుకని ఏం చేసుకుంటాం, ఆ ప్లేస్ అంతా ఊడవటానికే కదా. మొక్కలు వేసి ఉంచితే అయ్యే పడి ఉంటాయి, మంచిగా పెరుగుతాయి, మనకి ఏమన్నా ఇస్తాయి. మనతో పాటు పెట్టలు కోతులు అన్నీ తింటూ ఉంటాయిలే కదా, అట్లా అనమాట. ఇదైతే నిమ్మ చెట్టు చూసారా, చాలా కొంచెం పొడవే ఉంది. ఏమో ఇదన్నా బతికితే బాగుండు అనిపిస్తుంది నాకైతే. బతుకటం బతుకుద్ది, ఎదగటం ఎదగదు, ఏం ప్రాబ్లం వచ్చిద్దో మరి. అదిగోండి ఇంకా అట్లాగనమాట. ఇంకా రేపు కొంచెం మళ్ళీ ఇంకొంచెం పని ఉంటుంది. ఏంటంటే చుట్టూ కాస్త ఏదన్నా ఇటుక రాళ్ళు
రేపెల్లుండి కుదరకపోవచ్చులే. ఇంక ఇప్పుడు దీంట్లో మామిడి మొక్క వేసుకుందాము. ఆల్రెడీ ఎప్పుడప్పుడు పోసిన మట్టి కాబట్టి తవ్వే పని లేకుండా అట్లా చేతులకు వస్తుందన్నమాట. లేకపోతే తవ్వాలి కష్టమే. ఇదిగోండి చూడండి, మామిడి మొక్క కూడా బాగా పెద్దగా బాగానే ఉంది. అదిగో బా చెమట కారిపోతుంది. మామూలుగా లేదు, ఎండ మోగెండ కాస్తుంది. పెద్దగా ఎండ లేదు కానీ ఎందుకనో అట్లా ఉబ్బగా ఉందన్నమాట. వర్షాలు అయితే ఏం పడలేదు. అదిగోండి చూసారుగా. ఇంకా మళ్ళీ కాస్త లిక్కితోటి కాస్త గుంత కొట్టాలి. మళ్ళీ పెట్టాక తీయడం ఎందుకులే అని చెప్పేసి అదిగో చాలా ఇవి ఎప్పుడు వేస్తూనే ఉంటా, ఏంటో ఉండవు సరిగ్గా, ఎదగవు. ఇంకట్లే కుళ్ళి కొనారిల్లిపోయినట్టు అయిపోతాయి. నాకేమో ఇసుకొచ్చిద్ది. అయినా కానీ మళ్ళీ కొనకుండా అయితేనేమో అస్సలు ఉండను. మళ్ళీ కావాలి అన్నీ. అవి నీ దగ్గర ఉండను అని చెప్పినా కానీ నేను వినుకోను. హ్యాట్ ఎందుకు ఉండరు, మళ్ళీ తెచ్చుకుంటా అని చెప్పేసి అలా తెచ్చుకుంటా. ఇంకొక మొక్క అదిగోండి, వాటర్ యాపిల్ అనమాట. ఈ వాటర్ యాపిల్ ఈ మధ్య ప్రతి చోట బాగా కాస్తున్నాయి మంచిగా. అందుకని నేను కూడా వేసి చూసి కాపిద్దామని చెప్పేసి అయితే తీసుకున్నాను. అట్లా అదిగోండి కట్ చేద్దాం. చెయ్యి జాగ్రత్త చూసుకోవాలి. ముక్కులు అయితే కారిపోతున్నాయండి. వేడి జలుబు ఏమో తగ్గట్లా. నిన్న చేసింది, ఈరోజు కాస్త అదిగోండి. ఇంకట్లయితే వాటర్ యాపిల్ కూడా వేసేసాను. చూడండి చెమట చూడండి ఎలా పోస్తుందో నాకు. బయట కదా ఎండకి. ఇంకట్లా 3 వేసేసాను అనమాట. మంచిగా ఉన్నాయా? వేయటం బాగుంది కదా, అలసిపోయినట్టు. మొక్కలు వేసుకొని పెంచుతుంటే అవి పెరిగితే అదొక ఆనందం అండి, మానసిక ఆనందం. నాకైతే చాలా ఇష్టం గార్డెనింగ్ అంటే. ఇంకొక చెంబు వాటర్ అయితే పోద్దాము చెట్లకి. వీటిని ఉంచితే ఇంకా అట్లాగే మళ్ళీ ఎప్పుడు ఊరు వెళ్తానో ఏమో అని చెప్పేసి తొందర చేసి వేయించాను అనమాట. ఈ బండలు అవి అలా చేయించుకున్నాను అనమాట. మళ్ళీ ఊరు వెళ్తే ఎప్పటికి వస్తానో అవి అట్లనే ఉంటే వడబడిపోతాయి కదా అని చెప్పేసి అందుకే ఇంత ఫాస్ట్గా వేసుకున్నాను. ప్లేస్ అయితే సరిపోద్దేమో అనుకుంటున్నాను 3 మొక్కలకి. ఒక్కొక్క మొక్కకి అంతంత ప్లేసు. ఇంకా అదిగోండి హ్యాండ్ వాష్ చేసుకుంటున్నాను. చూసారుగా ఎలా వేసుకున్నాను మొక్కలు కాసేపట్లో మంచిగా. 3 చూడండి ముచ్చటగా ఉన్నాయి. ఇంకొకటి ఉందండి వాటర్ యాపిల్ కాదు, వాటర్ యాపిల్ వేసేసా. ఏంటంటే అది చిన్న మామిడి చెట్టు. అది పెద్ద పెరగదు, చిన్నగానే కాస్తుంది. అది కూడా రేపు ఎక్కడన్నా వేస్తా. ఈ వీడియో నచ్చితే లైక్